పెద్దపల్లి జిల్లా అభివృద్ధి చెందాలంటే కాకా వెంకటస్వామి వారసుడు గడ్డం వంశీకృష్ణకు ఎంపీ టికెట్ కేటాయించాలన్నారు స్థానిక కాంగ్రెస్ నేతలు. వంశీకృష్ణతోనే పెద్దపల్లి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎంపీ టికెట్ కేటాయిస్తే భారీ మెజారిటీతో యువ నేతను గెలిపించుకుంటామంటున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ నేతలు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తికి టికెట్ కేటాయించాలని పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు మరియు అదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఆయా ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ పెద్దలందరికీ విన్నవించుకుంటున్నాము. అలాగే గత 40-50 సంవత్సరాల నుంచి కూడా నాయకులు పోటీ చేశారు, గెలిచే వాళ్ళు గెలిచారు, ఓడిపోయే వాళ్ళు ఓడిపోయారు. అభివృద్ధి నేపథ్యంలో ఏ నాయకుడైతే ఎవరికైతే ఎంత పని చేశాడో, ఏ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు అందుబాటులో ఉన్నారో గతంలో పోల్చుకుంటే మనకు టీఆర్ఎస్ అభ్యర్థి అయిన ఎంపీ గారు ఏ ఒక్కరోజు కూడా ఏ కాన్స్టిట్యున్సీలో వారానికి 10 రోజులైనా 5 రోజులైనా ఇప్పుడు కనిపించే నేపథ్యం. అటువంటి నాయకుడు మాకు వద్దు. జనాల మధ్యలో ఉంటూ జనాలకు సేవ చేసే నాయకుడు మాకు కావాలని పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు, అలాగే మా పెద్దపల్లి నేను ఇప్పుడు హెడ్ క్వార్టర్ అయినటువంటి పెద్దపల్లి కాంగ్రెస్ కార్యకర్తలం అందరం ఒకే తాటి మీద ఉండి రాబోయే నాయకుడు ఎవరనేది అభివృద్ధి చేసే నాయకులకు టికెట్ కేటాయించి పెద్దపల్లి పార్లమెంటును అభివృద్ధి ప్రదంలో జరిపే నాయకులకు టికెట్ కేటాయించాలని మేము పెద్దపల్లి కార్యకర్తల తరఫున అధిష్టానానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, ఇతర మంత్రులకు, కాంగ్రెస్ పెద్దలందరికీ వేడుకుంటున్నాం. గడ్డం వెంకటస్వామి గారు పార్లమెంటు పరిధిలో అనేక కార్యక్రమాలు విశాఖ ట్రస్ట్ ద్వారా మరియు వారు కేంద్ర మంత్రిగా, ట్రస్ట్ చైర్మన్గా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. 2009లో మా గురువు గారు వివేక్ వెంకటస్వామి గారు కూడా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై వారు కూడా ప్రతి విలేజ్లో, స్కూల్లో కానీ ప్రతి విలేజ్కి బోర్వెల్స్ అన్ని చాలా కార్యక్రమాలు చేశారు. వారిని ఆదర్శంగా తీసుకొని వారి కుమారుడైన గడ్డం వంశీకృష్ణ గారు పార్లమెంట్లో పోటీ చేయడానికి వస్తున్న సమయంలో కొందరు ముసుగు కప్పుకొని వారిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కావున మేము అధిష్టానానికి తెలియజేస్తున్నాం, గడ్డం వంశీ గారికి అయితేనే మీరు కూడా సర్వేలు చేయండి, ముందు కూడా ఈరోజు కూడా చేసి గడ్డం వంశీకృష్ణ గారికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని